చిన్న చిన్న చినుకులు పక్కనే పెన్నా నది, వందల మంది భక్తుల మధ్య తెప్పోత్సవం సూపర్ గా ఉంది కదా. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ తెప్పోత్సవం అంటే చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు. 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఒక లెక్క అయితే ఈ తెప్పోత్సవం రోజు మరో లెక్క. ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రముఖ నది అయిన పెన్నా నదిలో ఎంతో అందంగా అలంకరించిన తెప్పోత్సవంలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు కామాక్షమ్మ తల్లిని పెన్నా నదిలో విహరిస్తారు. ఈ తెప్పోత్సవం ను వీక్షించడానికి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు 5 గంటలకే ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఈ తెప్పోత్సవం రోజు జొన్నవాడ ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఎప్పుడూ ఖాళీగా ఉండే పెన్నా బ్రిడ్జి ఈ రోజు నిండుగా కలగా ఉంటుంది. ఈయన డాన్స్ సూపర్ గా వేస్తున్నారు కదా. టాలెంట్ ఎవరి సొంతం కాదు, మనుషులంట గట్టి ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేలా నిరూపించారు. జొన్నవాడ తెప్పోత్సవంలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచారు. ఇంకా చీకటి పడుతున్న కొద్దీ భక్తులతో నిండిపోతున్న ఆలయ ప్రాంగణంలో భక్తులు పెన్నా నది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ తెప్పోత్సవం వీక్షించడానికి వరుణ దేవుడు కూడా వచ్చేసాడు. చిన్న చిన్న చినుకుల మధ్య చల్లటి వాతావరణం మధ్య అందరూ సిద్ధంగా ఉండగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ తల్లి ఊరేగింపుగా వచ్చి తెప్పోత్సవంలోకి వెళ్లారు. ఇంకా టపాసులు కాల్చారు. దాదాపు గంట పాటు మారు మోగిపోయింది. ఈ టపాసులను కాల్చడం చూడడానికే చాలా మంది వస్తారు. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ టపాసులకి. జొన్నవాడ తెప్పోత్సవం అంటే టపాసులే గుర్తుకొస్తాయి. ఇంకా వందల మంది భక్తుల మధ్య తెప్పోత్సవం ప్రారంభమయ్యి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తెప్పోత్సవం వీక్షించడానికి నెల్లూరు జిల్లా పార్లమెంట్ వర్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా వీరిరువురి ఆధ్వర్యంలో, అలానే జొన్నవాడ ఈవో గారు మరియు వారి బృందం సంకల్పంతో ఈ తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జొన్నవాడ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.